ఇంకా అత్యధిక ప్రాతినిధ్యం ఓసీ పురుషులు 57 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు 22 లక్షల జనాభాకు. మొత్తం వాళ్ళు 44 లక్షలు కదా, 44 లక్షల్లో సగం చేస్తే 22 లక్షల మంది మొగోళ్ళు ఉన్నారు ఓసీలలో. ఈ 22 లక్షల మందికి 57 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. 22 లక్షల మందికి 57 మంది ఎమ్మెల్యేలు అంటే సగటున సుమారు 38,596 మందికి ఒక ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఎక్కడి నుంచి? ఓసీల నుంచి. అత్యల్ప ప్రాతినిధ్యం బీసీ మహిళలు చూడండి, కేవలం ఒక ఎమ్మెల్యే 1,12,00,000 మంది జనాభాకు, అంటే ప్రతి 1,12,00,000 మంది జనాభా మందికి ఒకే ఒక్క ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొండా సురేఖ గారు ఒక్కరే, బీసీ ఎమ్మెల్యే ఒక్కరే, మహిళా ఎమ్మెల్యే. ఇక్కడ అసమానతకు సజీవ సాక్ష్యాన్ని చూస్తే ఒక పురుష ఎమ్మెల్యే సుమారు 38,596 మందికి ఓసీ పురుష ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తుండగా ఒక బీసీ మహిళా ఎమ్మెల్యే ఏకంగా 1,12,00,000 మందికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అంటే ఓసీ పురుషులతో పోలిస్తే బీసీ మహిళలకు 290 రెట్లు తక్కువ ప్రాతినిధ్యం ఉంది. 290 రెట్లు. ఇక ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే అన్ని వర్గాల్లోనూ అత్యంత తక్కువ శాసన ప్రాతినిధ్యం బీసీ మహిళలకే ఉంది కాబట్టి రిజర్వేషన్లో మొదటి న్యాయం బీసీ మహిళలకే దక్కాలి. ఇప్పుడు పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో అందులో మా బీసీ మహిళలకు వాటా కావాలి. ఆ 33% మా బీసీ మహిళల వాటా తేలాలి. అది తేలనంతసేపు అది మా కక్కెర్రాని బిల్లే. మరి మా ఆడబిడ్డలకు అవకాశం లేని బిల్లు మేమెందుకు సపోర్ట్ చేయాలి? ఎస్, మాది క్లియర్గా బీసీల పార్టీ, బ్యాక్వర్డ్ క్లాసెస్ పార్టీ. మరి మా మహిళలకు లేనటువంటిది మీ మహిళల కోసం బిల్లు తెచ్చుకుంటే మేము మద్దతు ఇచ్చుడేంది? సో ఇది బీసీలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం పెరగాలి. చట్టసభలో పెరగాలంటే మహిళా కోటాలో బీసీ మహిళా కోటాను కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత పార్లమెంట్ మీద ఉంది. అది అడగాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ మీద ఉంది, బీజేపీ మీద ఉంది. కానీ ఈ దొంగలన్నీ అగ్రవర్ణ పార్టీలు కాబట్టి ఇవి అడగడం లేదు. మనం అడుగుతా ఉన్నాం, బీసీలకు సబ్ కోటా కావాల్సిందే.